सबको शुभोदय। मेरा नाम लक्ष्मी। मैं KGBV रालकंपु पाठशाला में हिंदी अध्यापिका के रूप में काम करती हूँ। आज हम 10वीं कक्षा की परीक्षा में आने वाले रोमन नंबर 2 से 13 से 16 तक प्रश्नों के बारे में जानेंगे। आइए बच्चे, 10वीं कक्षा के बच्चे कैसे हो आप सब? अच्छा है ना? अच्छा, परीक्षा का समय आसान होती है। बच्चों ध्यान से पढ़िए, परीक्षा में अच्छे अंक प्राप्त कीजिए, है ना? अच्छा बच्चा, हमारे 10वीं कक्षा के प्रश्न पत्र में 1 से 12 तक प्रश्न रोमन लेटर 1 से रोमन लेटर 1 में 1 से 12 तक प्रश्न व्याकरण से संबंधित हैं। इसके बाद 13 से 16 प्रश्न अर्धग्राह्यता प्रतिक्रिया माने पैराग्राफ क्वेश्चंस, पद्यांश गद्यांश देकर उनके बारे में प्रश्न पूछते हैं। उसका आंसर आप या गद्यांश या पद्यांश पढ़कर लिखना चाहिए। పదవ తరగతి హిందీ ప్రశ్న పత్రంలో 13 నుంచి 16 రోమన్ లెటర్ 2లో 13 నుంచి 16 ప్రశ్న వరకు పద్యాంశ గద్యాంశ ఇచ్చి వాటి నుంచి క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్స్ రాయమనిస్తారు. అవి 13, 14, 15, 16. 13వ ప్రశ్నకు సంబంధించి మళ్ళా ఆ పద్యాంశానికి సంబంధించి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందమ్మా. ఆ 5 క్వశ్చన్స్ కూడా గ్రామర్కి సంబంధించి వ్యాకరణానికి సంబంధించి ఇవ్వడం जरूरत हिंदी व्याकरण से देती है। आप सब व्याकरण अच्छी तरह जानने से ये प्रश्नों को उत्तर बहुत आसानी से लिखते हैं। మీరందరూ 10th క్లాస్ మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి గ్రామర్ మొత్తం చక్కగా నేర్చుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ ప్రశ్నలకి ఆన్సర్స్ చాలా సులువుగా రాయగలుగుతారు. కంపల్సరిగా వ్యాకరణానికి సంబంధించినటువంటి మొత్తాన్ని టెక్స్ట్ బుక్ ఇచ్చినటువంటి గ్రామర్ మొత్తం నేర్చుకోవాలి. तेरहवां प्रश्न से हमको एक गद्यांश देते हैं. क्या देते हैं हम? गद्यांश. हमारे किताब में होने वाले पठित गद्यांश क्या है? पठित गद्यांश देते हैं. इनके बारे में व्याकरण संबंधी 5 प्रश्न पूछते हैं. कौन सा प्रश्न पूछते हैं? व्याकरण संबंधी 5 प्रश्न पूछते हैं. अच्छा, हम एक उदाहरण भी देखेंगे. चलिए बच्चे, हमको भाग 2 से 20 अंक के लिए 4 प्रश्न देते हैं. इसमें पहला प्रश्न माने 13वां प्रश्न के बारे में हम जानेंगे. आइए बच्चे, यहाँ एक गद्यांश देते हैं, इसके बारे में पढ़िए एक बार. మనకి 13వ ప్రశ్నకు సంబంధించి ఒక గద్యాంశం ఇచ్చారమ్మా ఇక్కడ. అది చక్కగా చదవండమ్మా. చూడండి. अभागिन अमीना अपनी कोठरी में बैठकर रो रही है. అభాగిని అయినటువంటి అమీనా తన గదిలో కూర్చొని ఏం చేస్తుంది? ఏడుస్తుంది.
आज ईद का दिन है ఈరోజు ఈద్ పండగ రోజు और घर में दाना तक नहीं है పండగ అయినప్పటికీ కూడా ఇంట్లో ఏమీ కూడా తినడానికి కూడా ఏమీ లేవు లేకిన్ కానీ హామిద్ ఉస్కే అందర్ ప్రకాష్ హై హామిద్ చిన్నపిల్లవాడు కదా వాడిలో మాత్రం ఏదో అద్భుతమైనటువంటి కాంతి ఉంది బాహర్ ఆశా కిరణ్ చూడటానికి ఒక గొప్ప ఆశాకిరణంలాగా ఉన్నాడు హామిద్ భీతర్ జాకర్ దాదీ సే కహతా హామిద్ లోపలికి వెళ్ళి వాళ్ళ నానమ్మతో దాదీతో చెప్పాడు ఏమని చెప్పాడు తుమ్ము డర్నా నహీ అమ్మా నీవు భయపడవద్దమ్మా మే సబ్సే పహలే ఆవుంగా నేను అందరికన్నా ముందే వస్తాను బిల్కుల్ నా ఢర్నా నువ్వు అస్సలు భయపడొద్దు అని చెప్పాడు ఇదమ్మా అక్కడ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ దీనికి సంబంధించి 5 ప్రశ్నలు ఇచ్చారు 5 ప్రశ్నలకి 5 మార్కులు ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్కు ఇలా చూడండి ఫస్ట్ ప్రశ్న ఇవన్నీ కూడా వ్యాకరణంసే సంబంధిత ఆతే ఇవన్నీ కూడా గ్రామర్కి సంబంధించినవన్నీ ఇస్తాడు पहला प्रश्न देखिए इन प्रत्यय वाला शब्द पहचान कर लिखिए इन अने శబ్దం ప్రత్యయగా వచ్చినటువంటి శబ్దాన్ని ఇందులో వెతికి రాయమని చెప్పారు మరి మీకు ఏమైనా కనిపిస్తుందా చూడండి अच्छा हाँ क्या है अभागिन अभागिन माने क्या अभागिन में इन प्रत्यय आते हैं इसके बाद दूसरा प्रश्न देखिए कि उपसर्ग वाला शब्द का पहचान कर लिखिए कि अने शब्दము ఉపసర్గగా వచ్చినటువంటి వాక్యము శబ్దము వెతికి రాయమని చెప్పారు बताइए कि एक बार पढ़िए हाँ क्या है कि उपसर्ग वाला शब्द किरण क्या है किरण इसके बाद तीसरा प्रश्न देखिए पर्व शब्द का अर्थ पहचान कर लिखिए पर्व पर्व माने क्या है त्योहार ईद अच्छा है ना पर्व शब्द का अर्थ क्या है त्योहार ईद ये सब भी आते हैं इसके बाद चौथा प्रश्न उसके अंदर प्रकाश है उसके अंदर प्रकाश है इस वाक्य में विशेषण शब्द पहचान कर लिखिए ఈ వాక్యంలో విశేషణ శబ్దాన్ని వెతికి రాయమని చెప్పారు ఒకసారి చూడండి ఉస్కే అందర్ తన అబ్బాయి లోపల ప్రకాష్ హై ప్రకాష్ అంటే ఏంటి ఒక రకమైనటువంటి వెలుగు హామిద్లో వెలుగు కనిపిస్తుంది ఇందులో మరి విశేషణం ఏంటమ్మా हाँ प्रकाश विशेषण क्या है प्रकाश इसके बाद 5वां प्रश्न आशा शब्द का विलोम शब्द पहचान कर लिखिए आशा आशा माने क्या है आशा बताइए आशा అంటే ఆశ ఆశకి విలోమ శబ్దం అంటే ఏంటి వ్యతిరేక పదం ఆపోజిట్ వర్డ్ ఏంటి ఆశకి ఆపోజిట్ निराशा अच्छा क्या है निराशा अब एक बार श्याम पट पर लिखती हूँ मैं देखिए इन प्रत्यय वाला शब्द क्या है अभागिन कि उपसर्ग वाला शब्द क्या है किरण पर्व शब्द का पर्यायवाची शब्द क्या है त्योहार
प्रश्न के बारे में और एक उदाहरण भी बताएंगे। देखिए बच्चे, जानिए। 13వ ప్రశ్నకు సంబంధించి ఇంకొక ఉదాహరణ చెప్తాను, వినండి పిల్లలు। देखिए, ये गद्यांश भी पढ़िए एक बार जोर से। अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया। अमीना యొక్క క్రోధ్ माने क्या है? కోపం। అమీనా యొక్క కోపము వెంటనే స్నేహంగా మారిపోయింది। యహ్ మూక్ స్నేహిత, అది మాటల్లో చెప్పలేని ప్రేమ అన్నమాట। మార్మిక్ ప్రేమ థా, మార్మికమైనటువంటి ప్రేమ। జో రస్ और स्वाद से भरा, అది స్నేహభావంతో నిండినది। बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है। పిల్లల్లో ఎంత త్యాగభావము, ఎంత సద్భావన, ఎంత వివేకం ఉంటుందో। दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना लालच हो गया। మిగిలిన పిల్లలు ఆట బొమ్మలు, మిఠాయిలు ఖాతే దేక్కర్, అవి తింటూ ఉంటే చూస్తూ ఇస్కా మన్ను కితనా లాలచ్ హో గయా, వీడి యొక్క మనసు ఎంత దురాశకు లోనైందో। అయ్యో నేను కూడా ఈ స్వీట్స్, ఈ బొమ్మలు కొనుక్కుంటే బాగుండు కదా అని హామిద్ యొక్క మనసు కూడా ఎంత బాధపడిందో అని అమీనా ఆలోచిస్తుందన్నమాట। देखिए ना बच्चा। इसमें भी देखिए, ये भी 13वां प्रश्न। 13वां प्रश्न किसके बारे में देते हैं? 13वां प्रश्न में होने वाले प्रश्नों 5 प्रश्न भी व्याकरण से संबंधित आते हैं। देखिए पहला प्रश्न, एक प्रत्यय वाला शब्द पहचान कर लिखिए। इक प्रत्यय ఉన్నటువంటి శబ్దం వెతికి రాయమని చెప్పారు। చూడండి, देखिए जोर से। हाँ, मार्मिक। क्या है? मार्मिक। मार्मिक में प्रत्यय क्या है? इक। इसके बाद दूसरा प्रश्न, सत उपसर्ग वाला शब्द पहचान कर लिखिए। सत अने शब्दము ఉపసర్గగా గల శబ్దాన్ని వెతికి రాయమని చెప్పారు। ఇందులో చూడండి, సత్ सद्भाव, सत प्लस भाव, सद्भाव। नेक्स्ट, दोस्ती शब्द का अर्थ पहचान कर लिखिए। दोस्ती माने क्या है? दोस्ती का अर्थ क्या है? हाँ, साथी। दोस्ती साथी, साथी అంటే ఎవరమ్మా? ఫ్రెండ్। नेक्स्ट प्रश्न, चौथा प्रश्न, यह मूक स्नेह था। इस वाक्य में विशेषण को पहचान कर लिखिए। यह ఇది మూక్ స్నేహిత, ఎటువంటి స్నేహము? మూక్ స్నేహం అంటే ఇక్కడ విశేషణం ఏంటి? స్నేహము, యా స్నేహ మామూలుగా స్నేహము, మూక్ స్నేహ అనేది, మూక్ అనేది विशेषण शब्द। इसके बाद 5वां प्रश्न, अविवेक शब्द का विलोम शब्द पहचान कर लिखिए। अविवेक अने शब्दानिकी विलोम शब्दం, వ్యతిరేక పదం ఏంటి అని అడిగారు। अविवेक शब्द का विलोम शब्द क्या है? हाँ, क्या है? विवेक। अविवेक शब्द का उल्टा शब्द क्या है? विवेक। अच्छा, एक बार उत्तर देखिए। एक प्रत्यय वाला शब्द मार्मिक, सत उपसर्ग वाला शब्द सद्भाव, दोस्ती शब्द का पर्याय शब्द साथी, यह मूक स्नेहिता, इस वाक्य में विशेषण मूक, अविवेक शब्द का उल्टे शब्द विवेक।
प्रश्न पद्य भाग से दिया गया है। इनके प्रश्नों 5 होते हैं। वो 5 प्रश्न भी 5 प्रश्नों के लिए विकल्प देते हैं। विकल्पों से उत्तर चुनकर लिखना चाहिए। देखिए, उलझन में उलझे लोगों को तथ्य दीप समझाएंगे, भटक रहे जो जीवन पद से उनको राह दिखाएंगे। हम खुशियों का दीप जला जीवन ज्योत जलाएंगे, हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे। आपके अध्यापक ये कविता बहुत अच्छी तरह हो बताते हैं ना आपको, रागयुक्त। अच्छा, देखिए, उलझन में उलझे लोगों को तथ्य दीप समझाएंगे, भटक रहे जो जीवन पद से ఎవరైతే ధర్మ మార్గాన్ని మంచి మార్గాన్ని విడిచి నడుస్తున్నారో వాళ్ళకి ఉनको राह दिखाएंगे, వాళ్ళకి దారిని చూపిస్తాము। हम खुशियों का दीप जला, మేము సంతోషాల దీపాలని వెలిగిస్తాము। జీవన జ్యోతి జలాయేంగే, జీవన జ్యోతిని వెలిగిస్తాము। हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, మేమంతా మనమంతా భారతీయులు ప్రపంచాన్ని పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా చేస్తాము। इसमें विकल्प प्रश्न देते हैं। देखिए, पहला प्रश्न, भारतवासी उलझे लोगों को क्या समझाएंगे। भारतवासी उलझन में उलझे लोगों को तथ्य क्या समझाएंगे। ఉలझन అంటే ఏంటి? సమస్యల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళకి ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏం చూపిస్తారు? ఏ అమర్దీప్, బి తథ్యదీప్, సి ज्वालादीप, डी लक्ष्यदीप। इसमें उत्तर क्या है? हाँ, तथ्यदीप समझाएंगे। इसके बाद दूसरा प्रश्न, हम जीवन पद से भटकने वालों को क्या समझाएंगे। మనము జీవితంలో వెనకబడిపోతున్నటువంటి అంటే తప్పుడు దారిలో నడుస్తున్నటువంటి వాళ్ళకి ఏమి చూపిస్తాము? ఏ సినిమా, బి మేళా, సి రాహు, डी आश्रम। क्या क्या दिखाते हैं, समझाते हैं? राह क्या है? रस्सी, राह दिखाएंगे। इसके बाद तीसरा प्रश्न, भारतवासी किसको पावन धाम बनाएंगे। భారతీయులు దేనిని పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా తయారు చేస్తారు? ఏ జపాన్ को, बी दुनिया को, सी चीनी को, डी इटली को। उत्तर क्या है? हाँ, बी दुनिया को। ప్రపంచాన్ని పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా తయారు చేస్తారు, తయారు చేయాలని అనుకుంటున్నాను। నెక్స్ట్ ప్రశ్న, चौथा प्रश्न, पावन किन 2 शब्दों से बना है। పావన్ అనే శబ్దాన్ని సంధి విచ్ఛేదం చేయమని అడిగారు। చూడండి, ఏ పౌ ప్లస్ అన్, बी पो प्लस अन, सी पा प्लस वन, डी पौ प्लस आन। इसमें उत्तर क्या है? हाँ, ये पौ प्लस अन, पावन। पांचवा प्रश्न, यह पद्यांश किस पाठ से दिया गया है। ఈ పద్య భాగము ఏ పాఠం నుంచి ఇవ్వడం జరిగింది? ఏ बरसते बादल, बी हम भारतवासी, सी भक्ति पद, डी ईदगाह। इसमें उत्तर क्या है? हाँ,
बी हम भारतवासी। हम भारतवासी पाठ से ये पद्यांश दिया गया है। 14वें प्रश्न के लिए और एक उदाहरण बताती हूँ, देखिए। ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे, नफरत का हम तोड़ कुहासा अमृत रस सरसाएंगे। हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे, हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे। ऊंच नीच का भेद मिटाकर అంటే ఎత్తు పల్లములు, పేదవాళ్ళు ధనికులు అలాంటి భేదాలన్నింటినీ కూడా అధిగమించి దిల్ మే ప్యార్ బసాయింగే, మనస్సులో ప్రేమని నివసింపజేస్తాము। नफरत का हम तोड़ कुहासा अमृत रस सरसाएंगे। नफरत माने क्या है? द्वेषम। द्वेषम अने పొగమంచుని, కుహాసా, కుహాసా माने क्या है? పొగమంచు। ద్వేషం అనే పొగమంచుని విడనాడి అమృత రస సరసాయంగే, అమృతముని ప్రవహింపజేస్తాము। హమ్ నిరాశ దూర్ భగాకర్, మేము నిరాశని దూరం చేసి फिर विश्वास जगाएंगे, मरला विश्वासाన్ని जनिंपजेస్తాము। हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, మనమంతా భారతీయులు ప్రపంచాన్ని పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా మారుద్దాము, తయారు చేద్దాము। इसमें भी विकल्प प्रश्न होते हैं। देखिए पहला प्रश्न, भारतवासी दुनिया को क्या बनना चाहते हैं? భారతీయులు ప్రపంచాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? ఏ జీవనధామ్, బి పావనధామ్, సి ఆకాశధామ్, डी स्वर्गधाम। क्या है? हाँ, क्या है? बी। आंसर क्या है? बी पावन धाम। इसके बाद हम दूसरा प्रश्न, हम कौन सा कुहासा तोड़ना है? కుహాసా, కుహాసా माने क्या बताया? పొగమంచు। ఎటువంటి పొగమంచుని దూరం చేయాలని, విడనాడాలని అనుకుంటున్నాము, విడిచిపెట్టాలని అనుకుంటున్నాము। ఏ నఫరత్, బి ప్రేమ, సి विश्वास, डी आशा। यहाँ देखिए हम दूसरा प्रश्न क्या है? हम कौन सा कुहासा तोड़ना है? కుహాసా, కుహాసా माने क्या है? పొగమంచు। మనం ఎటువంటి పొగమంచుని విడిచిపెట్టాలని అనుకుంటున్నాము, ఎటువంటిది అన్ని చెడుని విడిచిపెట్టాలని అనుకుంటున్నాము। ఏ నఫరత్, बी प्रेम, सी विश्वास, डी आशा। उत्तर क्या है? यहाँ देखिए, हाँ नफरत, नफरत, नफरत का हम तोड़ कुहासा। इसके बाद तीसरा प्रश्न, भारतवासी निराशा को दूर भगाकर किस जगाना चाहते हैं? భారతీయులు నిరాశను దూరం చేసి ఏమి జనింపజేయాలని అనుకుంటున్నారు? ఏ मन, बी भार, सी विश्वास, डी स्नेह। उत्तर क्या है? हाँ विश्वास। भारतवासी निराशा को दूर भगाकर विश्वास जगाना चाहते हैं। इसके बाद चौथा प्रश्न, निराशा किन दो शब्दों से बना है? निराशा, నిరాశని సంధి విచ్ఛేదం చేయమని చెప్పారు। इसमें ఏ నిర్ప్లేష ఆశ, बी निःप्लेश आशा, सी नीप्लेश आशा, डी निराप्लेश आशा। इसमें उत्तर क्या है? हाँ बी निःप्लेश आशा। नेक्स्ट पांचवा प्रश्न, यह पद्यांश किस पाठ से दिया गया है? ఈ పద్యాంశము ఏ పాఠం నుంచి ఇవ్వడం జరిగిందమ్మా? చూడండి, వికల్ప చూడండి। ఏ బరస్తే బాదల్, బి భక్తి పద్,
सी ईदगाह, डी हम भारतवासी। इसमें उत्तर क्या है? हाँ, हम डी हम भारतवासी इसका उत्तर है। अच्छा बच्चे, ये 14वां प्रश्न का एक उदाहरण है। प्रश्न में पहला उदाहरण में होने वाला प्रश्न में देखिए एक बार, भारतवासी उलझे लोगों को क्या समझाएंगे? इसका उत्तर क्या है? आंसर बी तथ्यदीप। और दूसरा प्रश्न, हम जीवन पद से भटकने वालों को क्या समझाएंगे? क्या समझाएंगे? आंसर सी राह। क्या दिखाएंगे? राह दिखाएंगे। इसके बाद तीसरा प्रश्न, भारतवासी किसको पावनधाम बनाएंगे? భారతవాసి దేనిని పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా మార్చాలని అనుకుంటున్నారు? इनके आंसर उत्तर बी दुनिया को पावनधाम बनाएंगे। इसके बाद चौथा प्रश्न, पावन शब्द का संधि विच्छेद कीजिए। पावन, पावन शब्द का संधि विच्छेद करें। इसके बाद उत्तर ये पाव प्लस अन, पावन। इसके बारे में पांचवा प्रश्न, यह पद्यांश किस पाठ से दिया गया है? ఈ పద్యాంశము ఏ పాఠం నుంచి ఇవ్వడం జరిగింది? इसका उत्तर बी हम भारतवासी। ये पहला पैराग्राफ 14वां प्रश्न में पहला पैराग्राफ का उत्तर है। और 14वां प्रश्न में और एक उदाहरण, ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे, नफरत का हम तोड़ कुहासा अमृत रस सरसाएंगे, हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे, हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे। इसमें यह पद्यभाग से दिए गए प्रश्नों में पहला प्रश्न, भारतवासी दुनिया को क्या बनना चाहते हैं? इसका उत्तर बी पावन धाम बनना चाहते हैं। और दूसरा प्रश्न, हमें कौन सा कुहासा तोड़ना है? మనము ఎటువంటి కొమ్మల్ని దూరం చేసుకోవాలి, విడిచిపెట్టాలి? इसका उत्तर ये नफरत का तोड़ कुहासा। इसका बाद तीसरा प्रश्न, भारतवासी निराशा को दूर भगाकर किसे जगाना चाहते हैं? भारतवाసులు నిరాశను దూరం చేసి దేనిని జనింపజేయాలని మేల్కొల్పాలని అనుకుంటున్నారు? तो उत्तर सी विश्वास जगाना चाहते हैं। इसके बाद चौथा प्रश्न, निराशा किन दो शब्दों में पढ़ें? निराशा के संधि చేయమన్నారు? इसका उत्तर बी रिफ्लेक्स आशा। इसके बाद ऊ प्रश्न, यह तो पद्यांश किस पाठ से दिया गया है? तो उत्तर क्या है? डी हम भारतवासी। अच्छा, अब तक हम 13वां प्रश्न का 2 उदाहरण और 14वां प्रश्न के बारे में 2 उदाहरण समझेंगे। अच्छा है ना? अब 15वां प्रश्न के बारे में बताते हैं। 15वां प्रश्न भी गद्यांश से दिया गया है। इस गद्यांश से भी 5 प्रश्न देते हैं। ये 5 प्रश्न का उत्तर एक एक वाक्य में लिखना चाहिए। 21वीं सदी का अब अंत होने वाला था और 22वीं सदी की शुरुआत, 20వ శతాబ్దం ఎండ్ అయిపోయింది, ఇప్పుడు 21వ శతాబ్దం ప్రారంభమైంది।
పృథ్వీ పర్ మానవు కాఫీ ప్రగతి కర్లీతి. భూమి మీద మానవుడు చాలా ప్రగతిని పొందాడు. జనసంఖ్య పర్ నియంత్రణ లియా థా. జనసంఖ్య మీద నియంత్రణ తీసుకువచ్చాడు. లోగు సుఖ్ సైన్స్ రహే థే. ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో నివసిస్తున్నారు. అచానక్ ఏక్ దిన్ समाचार पत्र में एक खबर प्रकाशित हुई. ఉన్నట్టుండి ఒకరోజు న్యూస్ పేపర్లో ఒక వార్త వచ్చింది. జిసే పడకరు ఆశ్చర్యచకిత హో గయే. దానిని చదివి చాలా ఆశ్చర్యపోయాము. అది ఏంటి? ఇస్ ఖబర్కే అనుసార్, ఆ వార్తను అనుసరించి ఏక్ సర్వేక్షణ్ మే బతాయా గయా కి, ఒక దానిలో చెప్పారు ఏంటని, పృథ్వీ పర్ పానీకి కమీ హోతీ జా రహీ హై. భూమి మీద నీటి నిలువలు తగ్గిపోతున్నాయి అని ఆ వార్త యొక్క సారాంశం అన్నమాట. అయితే ఇది ఏ పాఠం నుంచి ఇచ్చారమ్మా? ఏ పాఠము? జల్ హీ జీవన్. इसमें 5 प्रश्न देते हैं. इसका उत्तर एक एक वाक्य में लिखना चाहिए. 21वीं सदी अब क्या होने वाला है? 21वीं सदी अब क्या होने वाला है అంటే 21वीं సది ఏమైంది అని. ఏంటి ఆన్సర్ చూడండి. 21वीं सदी का अब अंत होने वाला था. 21वीं सदी 20वीं शताब्दం ఇప్పుడు అంతమైపోయింది. नेक्स्ट दूसरा प्रश्न देखिए. पृथ्वी पर किसने काफ़ी प्रगति कर ली थी? భూమి మీద ఎవరు ఎక్కువ ప్రగతిని సాధించారు? यह देखिए. पृथ्वी पर मानव ने काफ़ी प्रगति कर ली थी. భూమి మీద మానవులు చాలా ప్రగతిని సాధించారు. మొత్తం వాక్యం రాయాలి. पृथ्वी पर मानव किसने तीसेसी मानव ने काफ़ी प्रगति कर ली थी. नेक्स्ट तीसरा प्रश्न. लोग कैसे रह रहे थे? ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు? लोग सुख चैन से रह रहे थे. ప్రజలు సుఖ సంతోషాలతో నివసిస్తున్నారు. इसके बाद चौथा प्रश्न. सर्वेक्षण में क्या बताया गया है? सर्वेक्षणలో ఏమి చెప్పారు? सर्वेक्षण में बताया गया कि पृथ्वी पर पानी की कमी होती जा रही है. దాని యొక్క వార్త యొక్క మీనింగ్ ఏంటి? భూమి మీద నీటి వనరుల శాతం తగ్గిపోతుందని వార్త యొక్క అర్థము. इसके बाद 5वां प्रश्न. जल ही जीवन है कैसा पाठ है? మనకి మీ టీచర్స్ అందరూ ఆల్రెడీ చెప్పే ఉంటారు కదమ్మా. జల్ హీ జీవనం ఏంటి? పద్య భాగమా గద్య భాగమా? అంటే గద్య భాగమే. గద్య భాగంలో ఎటువంటి గద్యము? ఎటువంటి పాఠము? कहानी पाठ. क्या है? कहानी पाठ. जल ही जीवन कहानी पाठ है. अच्छा. और 15वां प्रश्न के बारे में और एक उदाहरण भी बताएंगे. जानिए बच्चे. 15वां प्रश्न के बारे में और एक उदाहरण अंतर्राष्ट्रीय स्तर पर हिंदी पाठ से बताती हूँ. देखिए बच्चे. गद्यांश. ये 15वां प्रश्न भी गद्यांश से है. देखिए पढ़िए एक बार. हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह कर सकते हैं. हिंदी వలన మనం మొత్తం భారతదేశం అంతా కూడా చక్కగా అన్ని విషయాలు ఏవైనా సరే తెలుసుకోగలుగుతాము. भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती हैं. భారతదేశంలో వేరు ప్రాంతాల్లో వేరు భాషలు మాట్లాడుతూ ఉంటారు. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है. మనకి
అన్ని సభీ ప్రాంతం से जुड़ने के लिए అన్ని ప్రాంతాలని ఒక కలపడానికి ఒక భాష యొక్క ఆవశ్యకత ఉంది. जिसे सार्क भारत के वासी जानते हैं. ఏ భాష అయితే మొత్తం భారతదేశం అంతా తెలుసుకుంటుందో అటువంటి భాష యొక్క ఆవశ్యకత ఉంది. వైశీ భాష హీ హిందీ హై. అటువంటి భాష ఏది? హిందీ. जो सारे भारतीयों को एकता के सूत्र में बांधती हैं. ఈ హిందీ భాష మన భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఐకమత్యమనే త్రాటి మీద కట్టి ఉంచుతుంది. హిందీ अपने शाब्दिक అర్థం से भी భారతీయ कहलाते हैं. హిందీ భాష తన శాబ్దిక అర్థంలో కూడా భారతీయుల్ని తలపింపజేస్తుంది, భారతీయులని చెప్తుంది అనమాట. यह गद्यांश में भी 5 प्रश्न देते हैं. उसका उत्तर भी हम जानते हो. आइए बच्चे, पहला प्रश्न, हिंदी का शाब्दिक अर्थ क्या है? अंत में देखिए, गद्यांश के अंत में हिंदी के शाब्दिक अर्थ भारतीय हैं. और दूसरा प्रश्न, हिंदी से हम किसकी पहचान कर सकते हैं? हिंदी वलన మనం దేనిని తెలుసుకోగలుగుతాము? पहला वाक्य में देखिए, हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. और तीसरा प्रश्न, भारत के सभी प्रांतों से जुड़ने के लिए किसकी आवश्यकता है? భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని కలపడానికి దేని యొక్క ఆవశ్యకత ఉంది? దీనికి ఆన్సర్ చూడండి. सभी प्रांत हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता हुई. इसकी आवश्यकता हुई, एक भाषा की आवश्यकता हुई. इसके बाद चौथा प्रश्न, भाषा शब्द का वचन बदलकर लिखिए. भाषाएं क्या है? भाषाएं. इसके बाद 5वां प्रश्न, अंतर्राष्ट्रीय स्तर पर हिंदी कैसा पाठ है? अंतर्राष्ट्रीय स्तर पर हिंदी एटवंटी पाठमु कैसा पाठ है बच्चे? क्या है? हाँ, पत्र. क्या है? पत्र लेखन पाठ है. अच्छा, अब 15वां प्रश्न के बारे में भी 2 उदाहरण हम जानते हैं ना? आप सबको समझाया? अच्छा बच्चे, अब 16वां प्रश्न के बारे में समझाएंगे. 16वां प्रश्न उपवाचक पाठ से भी देते हैं और गद्य भाग से भी देते हैं. उपवाचक पाठ से या गद्य भाग से. 16వ ప్రశ్న ఉపవాచక పాఠానికి సంబంధించినటువంటి పారాగ్రాఫ్ కానీ లేదంటే గద్య భాగానికి సంబంధించినటువంటి పారాగ్రాఫ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా 5 మార్క్స్ అమ్మా. यह धरती के सवाल अंतरिक्ष के जवाब पाठ से एक पैराग्राफ दिया गया है. देखिए, समझिए. घर में देखें तो पुरस्कारों और सम्मानों का भंडार पड़ा है. ఇంట్లో చూసినట్లయితే పురస్కారాలు సన్మానాలతో నిండిపోయి భాండాగారంలాగా ఉంది. ఎవరి ఇంట్లో? టీసీ. ఈ పాఠం ఏంటమ్మా? धरती के सवाल अंतरिक्ष के जवाबु. धरती के सवाल अंतरिक्ष के जवाबु పాఠంలో ఎవరి గురించి చెప్పడం జరిగింది? टेसी थॉमस ఇంట్లో పురస్కారాలు సన్మానాలతో భండాగారమే ఉంది ఇంట్లో. किंतु इसमें भी विशेषता हाथी वाला स्मारक जो उन्हें उनके
इंजीनियरिंग को पढ़ाई के समय कॉलेज की ओर से दिया गया है। అయితే అందులో విశేషంగా హాతీవాలా స్మారక అంటే ఏనుగు బొమ్మ ఉన్నటువంటి ఒక స్మారక చిహ్నం ఇవ్వడం జరిగింది, కనిపించింది. అది టెసీ థామస్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు సమయంలో కాలేజ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఉనికి శిక్షా దీక్ష కేరళ में स्थित అలప్పుజా में हुई. ఈమె యొక్క చదువు ఎడ్యుకేషన్ అంతా కూడా కేరళలో ఉన్నటువంటి అలప్పజాలో జరిగిందన్నమాట. यहीं पर उनका जन्म हुआ था. టెసీ థామస్ జన్మ కూడా అలప్పజాలోనే జరిగింది. रक्षा अनुसंधान और विज्ञान को पुरुष के क्षेत्र माना जाता है. రక్షణ అనుసంధాన విభాగం మరియు విజ్ఞాన శాస్త్ర విభాగం కూడా పురుషుల క్షేత్రంగా అనుకుంటాము. मगर కానీ టెసీ థామస్ ने अपने मेहनत लगन और दृढ़ निश्चय से पुरुष वर्चस्व वाले क्षेत्र में सफल के नए शिखर टीक किया है. కానీ టెసీ థామస్ తన యొక్క శిక్షా దీక్ష తన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వలన ఆ క్షేత్రంలో మంచి రాణింపుని సాధించింది. థామస్ రక్షా అనుసంధాన్ और వికాస్ సంఘటన. టెసీ థామస్ రక్షా అనుసంధానం మరియు వికాస్ సంఘటనలో అగ్ని 5 కార్యక్రమకి నిర్దేశక్ బని. అగ్ని 5 కార్యక్రమానికి నిర్దేశకురాలుగా నియమించబడింది. 16वां प्रश्न को भी विकल्प प्रश्न देते हैं. इन विकल्पों से उत्तर सुनकर लिखना चाहिए. पहला प्रश्न देखिए, టెసీ థామస్ के दिया गया विशेष पुरस्कार क्या है. టెసీ థామస్కి ఇచ్చినటువంటి పురస్కారాల్లో విశేషమైనటువంటి పురస్కారం ఏది? ఏ घोड़ेवाला स्मारक, बी हाथीवाला स्मारक, सी मोतीवाला स्मारक, डी मोरवाला स्मारक. इसमें उत्तर क्या है? हाँ, हाथीवाला स्मारक, बी हाथीवाला स्मारक. और दूसरा प्रश्न, టెసీ థామస్ की शिक्षा दीक्षा किस राज्य में हुआ. టెసీ థామస్ యొక్క ఎడ్యుకేషన్ అంతా కూడా ఎక్కడ జరిగింది? ఏ కేరళ, బి కర్ణాటక, सी तमिलनाडु, डी आंध्र प्रदेश. कहाँ हुआ? ये केरला. और तीसरा प्रश्न, टెసీ థామస్ जी का जन्म कहाँ हुआ. టెసీ థామస్ ఎక్కడ జన్మించారు? ఏ అలీగఢ్, బి అజంగఢ్, सी అలప్పుజా, डी रायगढ़. कहाँ है? सी अलापुझा. और चौथा प्रश्न, టెసీ థామస్ जी इस कार्यक्रम की निर्देशक बनी. ఏ కార్యక్రమానికి నిర్దేశకురాలుగా నియమించబడింది? ఏ వాయు 2, बी चक्र 4, सी सूर्य 1, डी अग्नि 5. क्या है? हाँ, डी अग्नि 5 कार्यक्रम के निर्देशक बनी. और 5वां प्रश्न, धरती के सवाल अंतरिक्ष के जवाब कैसा पाठ है. धरती के सवाल अंतरिक्ष के जवाब इటువంటి పాఠము. ఏ कहानी, बी साक्षात्कार, सी निबंध, डी जीवनी. कैसा पाठ है? हाँ, बी साक्षात्कार पाठ है. कैसा पाठ है? साक्षात्कार पाठ है. अच्छा, 16वां प्रश्न के बारे में एक उदाहरण है ये, और इसके बारे में इसके बाद और एक उदाहरण भी हम देखेंगे. देखिए बच्चे, सोलहवां प्रश्न के बारे में और एक उदाहरण हम जानेंगे. देखिए बच्चे,
ये उदाहरण जल ही जीवन पाठ से दिया गया है। ये गद्यांश पढ़िए एक बार। आइए बच्चे, मालूम है इसलिए हम इसकी सिर्फ थोड़ी सी मात्रा अपने ग्रह पर ले जा रहे हैं। అర్థమైంది, అందువలన మా గ్రహం నుంచి కొంచెం నీటిని మీ గ్రహానికి తీసుకువెళ్ళడానికి వచ్చాము। हमारे ग्रह के जल में एक विशेष प्रकार के विषाणुओं को मिल जाने के कारण वह जहरीला हो गया है। మా గ్రహంలో ఉన్నటువంటి నీటిలో విషాణువులు కలవడం వలన నీరంతా కూడా జహరీలా అంటే విషమయం అయిపోయింది। उसके उपयोग से हमारे ग्रह पर महामारी फैल गई है। వాటిని అటు విషపు నీటిని ఉపయోగించడం వలన మా గ్రహంలో మహమ్మారి అంటే జబ్బులు వ్యాపించాయి। जिससे वहाँ के लोग मरने लगे हैं। దీనివలన అక్కడ ఉన్నటువంటి మా గ్రహంలో ఉన్నటువంటి ప్రజలు మరణిస్తున్నారు। हमने तो उन विषाणुओं को नष्ट कर दिया है। మేము ఆ విషాణువుల్ని నిర్మూలించాలని అనుకున్నాము। लेकिन जल में घुले जहर के अभी तक पहुँचा नहीं पाए हैं। కానీ ఇంతవరకు చేయలేకపోయాము। जल को విషహీన बनने में समय लगेगा। ఆ నీటిని విషహీనంగా తయారు చేయడానికి కొంచెం సమయము పడుతుంది। पानी के अभाव में हमारे लोग मर रहे थे। पानी నీరు లేకపోవడం వలన మా ప్రజలు మరణిస్తున్నారు। ఇది जल ही जीवन कहानीలో చిన్న पैराग्राफ। इससे संबंधित 5 प्रश्न दिया गया है। देखिए बच्चे, पहला प्रश्न, अंतरिक्ष यात्री किसको विषहीन बनना चाहते हैं? अंतरिक्ष यात्रिकुలు దేనిని విషహీనం చేయాలనుకుంటున్నారు? ఏ గ్రహ, बी जल, सी मिट्टी, डी हवा। किसको विषहीन बनना चाहते हैं? हाँ, बी जल को विषहीन बनना चाहते हैं। इसके बाद जल। दूसरा प्रश्न, जल किसके मिलने से जहरीला हो गए हैं? ఏమి కలవడం వల్ల విషమయం అయిపోయాయి? నీరు ఏమి కలవడం వల్ల విషమయం అయింది? ఏ విషాణు, బి పరమాణు, సి జీవాణు, డి మహమ్మారి। ఏంటి ఆన్సర్? हाँ, विषाणु। जल विषाणु मिलने से जहरीला हो गया है। इसके बाद ई पानी के अभाव में क्या हो रहा था? నీరు లేకపోవడం వల్ల ఏమవుతుంది? ఏ लोग जी रहे थे, बी लोग भाग रहे थे, सी लोग मर रहे थे, डी लोग हंस रहे थे। हाँ, उत्तर क्या है? सी लोग मर रहे थे। और जहर शब्द का अर्थ क्या है? चौथा प्रश्न क्या है? जहर शब्द का अर्थ क्या है? ए नहर, बी पाषाण, सी लहर, डी विष। इसका अर्थ क्या है? जहर। हाँ, डी विष। और 5वां प्रश्न, इस गद्यांश का लेखक कौन है? ఈ పాఠము जल ही जीवन పాఠం యొక్క कवि, लेखक माने क्या कौन है? कवि कौन है? कवि कौन है? जल ही जीवन पाठ का कवि कौन है? ए श्री प्रकाश, बी प्रेमचंद, सी निशंक, डी पंत। कौन है? हाँ, श्री प्रकाश जी। ये श्री प्रकाश जी इसका उत्तर है। समझ गए बच्चे? हाँ, 10वीं कक्षा के प्रश्न पत्र में रोमन नंबर 2 में होने वाले 13, 14, 15, 16 प्रश्नों के
हम। दो दो उदाहरणों जानते हैं ना। अच्छा, ये सब बच्चों परीक्षा अच्छी तरह लिखिए, अच्छे अंक पाने के लिए कोशिश कीजिए। अच्छा बच्चा, धन्यवाद।